బహుశా ఆయనకు అబద్ధం ఆడటం తెలియదు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన అని చెప్పేశాడు. అన్నీ ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి ఒకసారి బిగిన్ చేశామన్నాడు. టైం కలిసి రావడం కాదు, పంప ముంచేశారు. టైం మొత్తం పోయింది, 6 సంవత్సరాలు వెనకపోయింది. స్పిల్ వేట్ స్టార్ట్ చేసాం, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేసాం, అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేసాం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేసాం, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసాం, అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేసాం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర్ గారు, వీళ్ళే ఆ రోజున శని పెట్టినట్టు పట్టారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు, శని పెట్టాడు, ఈ మనిషికి అసలు అవగాహన లేదు, ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడుతాడు. మనిషి మీద దుమారం లేపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమారం లేపేసి ఈయనకేం తెలియదు, ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు. ఈయనకేముంది అవగాహన? నాకు అర్థం కాల. ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా? ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు? ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని. ఇవాళ చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, నేనే కాదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ 1 ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేం పేర్లు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది డేట్ల ప్రకారం రాశారు. ఆ డేట్లను అన్వయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు, నేను మొన్న అనౌన్స్ చేశాను, పెట్టుంటారు. మేధావులు, విజ్ఞులు దీన్ని పూర్తిగా చదవండి. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన ప్రతి పని ఇందాక చెప్తున్నాడు, 2,000 క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాం మా టైంలో అని వేశారు. నిజమే, గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే. కానీ దానిలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు ఏముంది, కింద వేసేయటమే కదా, సిమెంట్ వేసి పారేశారు. సిమెంట్ కంకర కలిపేసి, మీకు అర్థమైంది, స్పిల్ వే ఉంటుంది కదా, స్పిల్ వే దూకుద్ది కదా వాటర్, దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ నేల మీద. ఎందుకంటే ఇది పడ్డప్పుడు అది గుంట పడకుండా స్ట్రక్చర్ అంతే, అది పెద్ద కట్టడం ఏం కాదు, లారీలతో పోసేయటమే. స్పిల్ వే కంప్లీట్ కాల, లెగవలా, దానికి గేట్లు పెట్టలా, ఇది మాత్రం వేసేసారు. ఎందుకంటే తొందరగా బిల్ అయిపోద్ది, క్యూబిక్ మీటర్స్ ఇంత అని పెట్టేసి బిల్ చేసేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకుని సరిపోద్ది. కమిషన్ల కోసం కక్కుర్తి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకు శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి 20,000 చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ను రివైజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ రేట్ల ప్రకారం రివైజ్ చేసి 55,656 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేట్ల ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ ఖర్చుని వాళ్ళన్ని పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటుంది అక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 47,725 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 55,656 కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని దాన్ని 47,755 కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ 41.15 హైట్ వరకు నీళ్లు నిలపడానికి
ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్కి 31,625 కోట్లు ఖర్చు అవుతాయి అని అన్నారు. 47,725 కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం, లేటెస్ట్ రేట్ల ప్రకారం 31,625 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు. అయితే ఇక ఈ 31,625 దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా అన్ని కలిపి లెక్కేసి ఆ 12,157 కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. దాన్ని క్యాబినెట్కు రావాలి, క్యాబినెట్కి వచ్చి ఆమోదం తెలపాలి. ఇది ఎప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది. జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లు పెట్టాల. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, జనసేన వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు క్యాబినెట్లో పెట్టమాకండి, మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంతా కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని క్యాబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా నిర్ణయించింది, ముందుకు నడిపింది. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లు పెట్టొద్దండి, పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు, వచ్చింది. నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవడం క్వశ్చన్ కాదు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేశామని మరొకసారి చెప్పాలనేటువంటి భావన. చంద్రబాబు నాయుడు గారు బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారు కలగన్న ప్రాజెక్ట్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే, ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన పుట్టినట్టు ఉంటుంది. పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన, పోలవరం కోసం కళ్ళగన్నాడు ఆయన అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క రోజు కూడా పోలవరం గురించి ఆలోచించాల. పోలవరం ఆలోచించాలి, పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఆలోచించారు. ఇప్పుడు అంటాడు జీవనాడి, ఇది ప్రజలకు చాలా ఆంధ్ర ప్రజలకు కావాల్సింది అంటాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను, తానే చేశాను, తానే దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు. ఆయనకి ఏమి పెద్ద షై ఫీల్ కాదు. ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి. ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయనకి నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది. ఈ 12,000 కోట్ల రూపాయలు చిల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. నేర్చుకోవడం అంటే మంచోళ్ళు కాదు, వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఇందాక కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను వినే వచ్చా, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఆ 2 పక్కలు పూడ్చడానికి కాంట్రాక్టర్ లేకుండా చేశారు, సైట్లో కాంట్రాక్టర్ లేకుండా చేశాడు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది, దుష్టుడు దుర్మార్గుడు నోటికొచ్చిన పదాలని వాడతాడు ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం. ఆ 2 బొక్కలు పూడ్చడం ఏంటి స్వామి, నాకు అర్థం కాలేదు. ఆ 2 బొక్కలు పూడిస్తే నది పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది. నేను చెప్పింది కాదు, నేను మనవి చేస్తున్నా మీకు. పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది, ఈ 2 బొక్కలు పూడమాకండి, పూడితే పైన జనం తిరగబడుతున్నారు, వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి. ఎందుకని